ఎట్టకేలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి రాసిన లేఖ గురించి అయితే కల్వకుంట్ల కవిత అయితే స్పందించడం జరిగింది. కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె కొడుకు ఆదిత్య గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి అమెరికా వెళ్లిన కవిత శుక్రవారం రాత్రి తిరిగి హైదరాబాద్ కు రావడం జరిగింది. శంషాబాద్ విమానాశ్రయంలోని ఆమె మీడియాతో మాట్లాడారు. ఇటీవల కేసీఆర్ కు రాసిన లేఖ లీక్ అవడంపై ఆమె స్పందించారు. పార్టీలో కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి అని తాను ఇటీవలే చెప్పానని కవిత మరోసారి గుర్తు చేశారు. ఇప్పుడు తాను రాసిన లేఖ బహిర్గతం అవ్వడంతో ఏం జరుగుతున్నదోనని పార్టీలో ఉన్న అందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీలో అన్ని స్థాయిలో ఉన్నవారు చర్చించుకుంటున్న విషయాలు దాదాపు సగం మంది తెలంగాణ ప్రజలు అనుకుంటున్న విషయాలే తాను చెప్పానని వెల్లడించారు. ఇందులో తనకు వ్యక్తిగత ఎజెండా ఏమీ లేదన్నారు. వ్యక్తిగతంగా ఎవరిపైన ద్వేషం లేదని, ఎవరిపైన ప్రేమ లేదని తెలిపారు. పార్టీ అధినేతకు తాను రాసిన లేఖ బహిర్గతమైందంటే దాని వెనక ఎవరున్నారో ఆలోచించాల్సిన అవసరం ఉన్నదన్నారు. లేఖ బహిర్గతం కావడంతో కాంగ్రెస్ బీజేపీలు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు సంబరపడుతున్నాయని కవిత అన్నారు. బీఆర్ఎస్ ఆగమైనట్లు ఆ పార్టీల నాయకులు మాట్లాడుతున్నారని, తమ నాయకుడు కేసీఆర్ అని స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ బాగుపడుతుంది అని, పార్టీ సైతం ముందుకు వెళ్తుంది అని వివరించారు. పార్టీలో ఉన్న చిన్న చిన్న లోపాలపై చర్చించుకొని సవరించుకొని కోబట్టులను పక్కకు జరుపుకొని ముందుకు వెళ్తే పార్టీ 10 కాలాల పాటు బాగుంటుంది అని అభిప్రాయపడ్డారు. ప్రజలకు మంచి పాలన అందించడంలో కాంగ్రెస్ బీజేపీలు విఫలమయ్యాయి అని, వాటికి కేసీఆర్ నాయకత్వమే ప్రత్యామ్నాయమని స్పష్టం చేశారు. అయితే శుక్రవారం రాత్రి అమెరికా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న కవితకు ఘన స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణులు ఎవరు కూడా పెద్దగా కనిపించలేదు. చెప్పుకోదగ్గ లీడర్లు కూడా ఎవరు రాలేదు. తెలంగాణ జాగృతి కార్యకర్తలు మాత్రం అక్కడికి భారీగానే చేరుకున్నారు. వారితో పాటు పలువురు బీసీ సంఘాల నాయకులు, వివిధ సంఘాల నేతలు కూడా వచ్చారు. వీరి రాకతో ఎయిర్పోర్ట్ లో ఒక హంగామా అయితే కనిపించింది. అయితే ఇంత పెద్ద ఎపిసోడ్ లో గులాబీ శ్రేణులు కానీ, గులాబీ పార్టీ జెండాలు కానీ ఎక్కడ కూడా కనిపించలేదు. ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ పేరు, కేసీఆర్ అలాగే కేటీఆర్, హరీష్ రావుల ఫోటోలు సైతం కనిపించలేదు. కేవలం జాగృతికి సంబంధించిన ఫ్లెక్సీలతో పాటు టీం కవితక్క పేరిట ప్లకార్డులు కనిపించాయి. బీసీ కుల సంఘాల పేరిట బ్యానర్లు కూడా దర్శనమివ్వడం జరిగింది. ఇక నీలి రంగుతో కూడిన ఫ్లెక్సీలో సామాజిక తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తున్న కల్వకుంట్ల కవితకు స్వాగతం సుస్వాగతం అని కనిపించింది. ఈ సందర్భంగా కవితను ఉద్దేశించి సీఎం సీఎం అంటూ ఆమె అనుచరులు కూడా నినాదాలు చేశారు. కవిత శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నాక 40 నిమిషాల పాటు లాంజ్ లోనే ఉండిపోయారు. లేఖ బహిర్గతం కావడంతో ఎలా రియాక్ట్ అవ్వాలో ప్రిపేర్ అయ్యారని సమాచారం. సన్నిహితులు, కుటుంబ సభ్యులతో మంతనాలు జరిపినట్లు తెలిసింది. ఆ తర్వాత ఆమె బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ కవిత తన తండ్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు రాసిన లేఖ గురువారం సాయంత్రం లీక్ అయింది. లేఖ బయటకు వచ్చి 24 గంటల తర్వాత ఆమె స్పందించడం జరిగింది. అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకోగానే వెంటనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ లేఖపై అయితే కల్వకుంట్ల కవిత ఒక క్లారిటీ అయితే ఇచ్చేశాడు.